పవిత్ర కృష్ణానదీ తీరంలో చారిత్రక పుణ్యక్షేత్రంలో చల్లపల్లి మండలం నడుకుదురు గ్రామం ఒకటి. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపూరిగా చరిత్ర ప్రసిద్ధిగాంచి కాలక్రమేణా నరకదురుగా మారి నడుకుదురుగా స్థిరపడింది. గ్రామంలో కృష్ణానది గర్భంలో ఉన్న శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆలయం చెంతనే ఉన్న పాటలివనం. నడుకుదురు రావడానికి విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే వెంకట ఎక్స్ప్రెస్ ఎక్కి నడుకుదురు దిగవచ్చు. గుడివాడ నుంచి వచ్చేవాళ్ళు చల్లపల్లి దిగి చల్లపల్లి నుంచి 5 కిలోమీటర్లు నడుకుదురు. శ్రీపట్నం నుంచి వచ్చేవాళ్ళు కూడా చల్లపల్లి దిగి చల్లపల్లి నుంచి నడుకుదురు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈరోజు మనం ఈ పృథ్వీశ్వరాలయం దర్శిద్దాం. నారద మహాముని నరకాసురుడితో నీవు భూదేవి పుత్రుడు అని తెలియజేసి ద్యుముఖుడనే రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభువైన శ్రీ పృథ్వీశ్వరుని పూజించమని సూచిస్తాడు. నరకాసురుడు పృథ్వీశ్వరానికి చేరుకుని కృష్ణానదిలో నిత్య స్నానం ఆచరిస్తూ 4320 రోజుల పాటు స్వామిని పూజిస్తాడు. అదే నడుకుదురు గ్రామం పృథ్వీశ్వరాలయం నడుకుదురు. నరకాసురుడి వధ జరిగింది ఇక్కడే. నరకాసురుడు ఆగడాలతో అల్లాడిపోతున్న ముల్లోకాల వాసులను కాపాడేందుకు నరకాసురుని సంహరించదలిచిన శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఈ ప్రాంతంలో ఉన్న నరకాసురుడితో యుద్ధానికి దిగుతాడు. సత్యభామ పృథ్వీశ్వర క్షేత్రం సమీపంలో నరకాసురుని సంహరించినట్లు చారిత్రక కథనం. భూదేవికి ప్రతిరూపం నరకాసురుని తల్లి లాంటి సత్యభామ నరకాసురునికి ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి నదీ తీరాన పిండ తర్పణాలు వదిలినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ పృథ్వీశ్వరాలయంలో 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ చూడవచ్చును. నరకాసుర సంహారం అనంతరం ఆలయం చెందుతున్న పాటలివనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణుడు సత్యభామలు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు పూజలు చేసినట్లు కథనం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम। కృష్ణా జిల్లా చల్లవల్లి మండలం నడకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఆలయం గురించి చరిత్ర. ఇది కలియుగం. ఈ కలియుగం పుట్టి 5133 సంవత్సరాలైంది. ఈ కలియుగంలో ద్వాపరయుగంలో నరకాసురుడనే ఒక గొప్ప రాక్షసుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ఆయన గురించి తపస్సు చేసి ఎవరి చేతిలో చావకుండా వరం కోరుకున్నాడు. ఆ కోరుకుంటే సరే ఆయన కుదరదని శివుడు ఇవ్వలేదు. అయితే మళ్ళీ చేసి ఆయన ఇసుకిచ్చి ఆ వరం నీ తల్లి చేతిలో చెప్తే నువ్వు ఎవరి చేతిలో చచ్చిపోవని ఆ స్వామివారు అనుగ్రహించారు. ఆ ఇస్తే అది వెర్రవీగి ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ప్రాగ్నోషికపురం అనే ఒక ఏరియాకి రాజు ఆ నరకాసురుడు. ఆయన వేటకెళ్ళి ఆ బాణం వేస్తే ఆ బాణం గురి తప్పి దిముకుడు అనే ఒక బ్రాహ్మడు తగిలి చనిపోతాడు. అయ్యో నాకు బ్రహ్మహత్య చుట్టుకుందని దేవగురువైన నారద మహర్షిని దేవలోకం నుంచి పిలిపించి ఈ బ్రహ్మహత్య ఎలా పోతుందని నారద మహామునిని అడుగగా ఆయన, నాయనా నువ్వు భూదేవి పుత్రుడివి కనుక భూమి నుంచి ఉద్భవించిన లింగం ఇట్లా కృష్ణా జిల్లా నదీ పరివాహక ప్రాంతంలో పడమడముఖంగా ఒక ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి పుష్కర కాలం పాటు ఆ తండ్రికి సేవ చేస్తే ఈ బ్రహ్మహత్య పోతుందని ఆ నారద మహర్షి చెప్పగా ఈ నరకాసురుడు నదీ తీరాన్ని వెంబడించి ఎత్తుక్కుంటా వచ్చి మన ఆలయానికి వచ్చి పుష్కర కాలం పాటు ఈ తండ్రికి సేవ చేశాడు. ఆ సేవ చేసిన కాలంలో ఆ మిగిలిన టైంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పెళ్లి కాని ఆడపిల్లలందరినీ చెరబట్టి బంధించాడు. ఆ బంధించిన పిల్లలంతా ఆ దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఆ యుగ పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడికి మొరపెట్టుకోగా ఆయన ద్వారక నుంచి సత్యభామ సమేతుడై ఇక్కడికి వచ్చి ఆ పిల్లలందరినీ విడిపించాడని, ఆ విడిపించంగానే ఆయన మీద కోపంతో శ్రీకృష్ణ భగవానుడు యుద్ధానికి కలబడ్డాడు. ఆ కలబడితే శ్రీకృష్ణ భగవానంతటి వాడు స్పృహ తప్పి పడిపోగా సత్యభామ అతనిని సంహరించింది. ఆ పాపం పోగొట్టుకుంటానికి శ్రీకృష్ణ భగవానుడు దేవలోకం వెళ్ళి దేవేంద్రుడి వనం తోటలో ఉన్న పాటలీక్షోని మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటి అర్చన చేశాడని స్కంద పురాణంలో సహ్యాద్రి ఖండంలో ఉంది. మా ఊరి పేరు
నరకోత్తారక క్షేత్రం, నరకొత్తూరు, నరకదూరు, నడకుదురు అయింది వాడుక భాషలో. ఇన్ని వేల సంవత్సరాల నుంచి స్వామివారికి నిత్య అర్చన జరుగుతుందంటానికి నిదర్శనంగా స్వామివారి శివలింగానికి రబ్బింకుపడిన హోల్ పడింది. ఇది ఇక్కడ పాటలీ వృక్షం అనేది అమ్మవారి యొక్క లలితా సహస్రనామావళిలో పాటలీ కుసుమ ప్రియాయై నమః అని ఒక నామం ఉంది. అంటే ఆ యొక్క అమ్మవారికి ఆ పూలు చాలా విశేషమైనవి అని చెప్పబడింది. ఇక్కడ కార్తీక వన సమారాధనకి మా గుడి దగ్గర ఉసిరిక వనం ఉన్నది. ఇక్కడ సుదూర తీరాల నుంచి ఆ వనభోజనానికి జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారండి. దేవతావనంలో ఉన్న పాటలీ వృక్షం, పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. నడకుదురు చలపల మండలం, కృష్ణా జిల్లా, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత పృథ్వీశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ నరకాసురుడు అనే రాక్షసుడు ఈ ఊరిలో చనిపోయిన ప్రదేశం అన్నమాట. నరకాసురుడు ఈ ఊరిలో చనిపోయాడు కాబట్టి ఈ ఊరి పేరు నరకోత్తారక క్షేత్రం అనే ఊరి పేరు వచ్చింది. తర్వాత నరకతూరు, నడకదూరు, నడకుదురుగా కాలక్రమేణా ఊరి పేరు అనేది మారిపోయింది అనమాట. మరి సత్యభామ నరకాసురుని సంహరించినందుకు ఆమెకు కూడా కళ్ళు కనిపించవు. అందుకని ఆమె కూడా ఆ దోషం పోగొట్టుకోవడానికి దేవేంద్రుడు వనం తోటలో నుంచి పాటలి అనే మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అర్చన చేశారని స్కాంద పురాణంలో సహ్యాద్రి కలంలో ఉంది. నేను చెప్పిందంతా కూడా స్కాంద పురాణం అనే పురాణంలో ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి పడమడముఖంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ అర్చన చేసుకుని ఆ చెట్టుకు కనుక ముడుపు కడితే పిల్లలు పుడతారని గట్టి నమ్మకం. ఈ చెట్టు చోటుకి ఇది మెయిన్ చెట్టు, ఇది పెద్ద చెట్టు అనమాట. దీని ద్వారా కింద ఏరు ట్రాన్స్ఫరేషన్ అయ్యి కింద ఈ మొక్కలన్నీ వచ్చినాయి. Please subscribe my channel. Please like and share my channel.